అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఇట్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉషాస్ డైరీ. సో గాయ్స్, సుజితన్ వచ్చాడనమాట హైదరాబాద్కి. సో ఇంకా వీకెండ్ కాబట్టి మేము కూడా సరదాగా బయటకు వెళ్ళాలి అని చెప్పి డిన్నర్ అయితే ప్లాన్ చేస్తున్నాము. ఇంకా సుమంత్ అన్న వాళ్ళ ఫ్యామిలీ, మేము సుజిత్ అన్న అందరం కలిసి ఇవాళ డిన్నర్కి వెళ్తున్నాం అనమాట. సో మీరు ఎప్పటి నుంచి ఫాలో అయితే తెలుస్తుందనమాట. వీళ్ళంతా శరత్కి చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అని చెప్పి కాలేజ్ టైం నుంచి. సో మేమైతే కార్ ఎక్కగానే ఎక్కడికి వెళ్ళాలి అనేసి సగం డిస్కషన్ అయిపోయిందనమాట. రెస్టారెంట్ ఏది ఏమి అని చెప్పి. సో ఫైనలీ మేమైతే మాస్టర్ పీస్ రెస్టారెంట్కి వెళ్ళాలి అని డిసైడ్ అయిపోయాము. అక్కడ చాలా వెరైటీస్ ఉన్నాయంట బఫెట్స్లో, బోత్ వెజ్ అండ్ నాన్ వెజ్ ఉంది. సో వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు స్లాట్ బుక్ చేసుకున్నారు. లెగ్ పీస్ తినడానికి వెళ్తున్నావా? ఇప్పుడు అనుకుంటారు, కాశ్మీర్కి వచ్చింది ఈ పాపేనా? అప్పుడేమో జుట్టు అంతా బాగునింది, ఇప్పుడు జుట్టు లేదు అని. ఏమైపోయింది సహస్రాకి? అది సమ్మర్ హెయిర్ స్టైల్. గాయ్స్, మాస్టర్ పీస్కి అయితే వచ్చేసాము. చూసారు కదా బయట ఎంత అట్రాక్టివ్గా ఉందో. చిన్నపిల్లలకి అయితే చాలా బాగా నచ్చేస్తుంది. సో ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా ఏమాత్రం తగ్గేది లేదన్నట్టు స్నాప్స్ తీసి తెగబెట్టేస్తూ ఉన్నారు. ఇంకా మేము వెయిట్ చేస్తూ ఉన్నామన్నమాట. మేము కాల్ చేసి బుక్ చేసుకున్నా కూడా ఒక 15 minutes అలా వెయిట్ చేసాము బయటనే. ఇదే హైదరాబాద్లో లార్జెస్ట్ బఫెట్ రెస్టారెంట్ అండ్ ఇట్స్ లొకేటెడ్ ఇన్ గచ్చిబౌలి. ఫ్యూ మంత్స్ బ్యాక్ ఓపెన్ చేశారు మన హైదరాబాద్లో. అండ్ గాయస్, ఈ రెస్టారెంట్లో అంబియన్స్ చూసారు కదా ఎంత క్రేజీ ఉందో బయట. కానీ ఇప్పుడు లోపల ఎంటర్ అవుతాను కదా, ఇదైతే నాకు మస్తు నచ్చేసింది అనమాట. చాలా చాలా బాగుంది. పిక్స్ ఒకటి లోపల మంచిగా రాలేదు, బయట చాలా బాగా వచ్చింది. సో మేమైతే సడన్గా కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకున్నాము ఆ రోజు సండే. మీరు కూడా ఎప్పుడైనా సడన్గా వెళ్ళాలి అనుకుంటే డైరెక్ట్గా వెళ్ళకుండా, వెళ్ళినా కూడా కొంచెం సేపు వెయిట్ చేస్తాము, ఒక 15-20 minutes. బట్ కాల్ చేసి ప్రేయర్ బుకింగ్ అయితే తీసుకోండి. అండ్ చూసారు కదా లోపల కూడా అంబియన్స్ అంతా చాలా చాలా బాగుంది, టాప్ నాచ్ ఉండే. అండ్ టేస్ట్, వాళ్ళ సర్వీస్ కూడా బాగుంది. ప్రైస్ ఒకటే కొంచెం హై అనిపించింది కంపేర్ టు మనము బార్బిక్యూకి వెళ్ళామనుకోండి. అక్కడే నాకు తెలిసి 850 ప్లస్ ట్యాక్స్ అలా పే చేస్తాం కదా. బట్ ఇక్కడ 1500 ప్లస్ ట్యాక్స్ అనమాట ఈచ్ పర్సన్కి. టేస్ట్ అయితే కొన్ని బాగున్నాయి. మేమైతే అన్ని ట్రై చేయలేదు. 300 ప్లస్ వెరైటీస్ ఉన్నాయి, అందులో 30 ప్లస్ స్టార్టర్స్ ఉన్నాయన్నమాట. బట్ మేమైతే అన్నిటికీ న్యాయం చేయలేకపోయాం గైస్. మీరు ఎవరైనా మంచి ఫుడ్డీ పర్సన్ అయితే అన్నీ ట్రై చేయండి సార్ వెళ్ళినప్పుడు. మేమైతే నచ్చినవి స్టార్టర్స్ అలాంటివన్నీ కొన్ని ట్రై చేసామన్నమాట. ఇంకా ఫస్ట్ అయితే వెళ్తానే మెనూ చూపిస్తున్నాను కదా మీకు, నేను కూడా అన్నీ ఒకసారి ఒక లుక్ వేసేసాను అనమాట. ఏం తిందాము, ఏమేమి ఉన్నాయి, డిఫరెంట్గా ఏదన్నా ఉంటే చికెన్లో అలా ట్రై చేద్దాము అనేసి. బికాజ్ నేనైతే మటన్ తిన్నాను, ఓన్లీ చికెన్ అండ్ ఫిష్ తింటాను. సో దానికనేసి అన్నీ ఫస్ట్ అయితే చూసుకొని వచ్చేసాను అనమాట. చాలా పెద్దగా ఉంది, ఈ పొడవు నుంచి ఆ పొడవు ఉందన్నమాట. సో ఇంక మొత్తం అన్నీ చూసుకున్నాక ఫైనలీ ఇంకా స్టార్టర్స్ అయితే ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటూ ఉన్నాను అనమాట. అన్నీ టేస్ట్ చేయాలని చెప్పి కొన్ని పెట్టేసుకుంటున్నాను. నాకు శరత్కి ఇద్దరికి కలిసి పెట్టుకున్నాను. అండ్ ఆ తర్వాత అందరం కలిసి ఇలాగా తింటూ మంచిగా మాట్లాడుకుంటూ అలా ఒక 3-4 hours మంచిగా టైం స్పెండ్ చేసాము. సో అలాగా అప్పుడప్పుడు మనం బయటకు వెళ్తే కూడా మనకు ఒక మంచి రిలీఫ్ అండ్ రిలాక్సేషన్ అనిపిస్తుంది అనమాట. అండ్ గాయస్, ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ ఐటమ్స్ అన్నీ వాళ్ళు మనకి లైవ్గా చేసి తీసుకొచ్చినవి అనమాట. లైక్ ఇవి చికెన్ స్టిక్స్ అండ్ చికెన్ నగ్గెట్స్, ఆ తర్వాత గోల్డెన్ ప్రాన్స్ అని చెప్పి మనకి ఇక్కడ మోమోస్ కూడా మంచిగా వాళ్ళు మన ముందరే చేసి సర్వ్ చేస్తున్నారు. ఇలాగా మనకి అక్కడక్కడ లైవ్ కుకింగ్ స్టేషన్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇంకా ఫర్దర్గా ముందు వీడియోస్లో వస్తాయి. లైక్ పిజ్జా కానీ, మోమోస్ కానీ, పానీపూరి, పాస్తా. ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇలాగా డిఫరెంట్గా చిన్ని లైవ్ కౌంటర్ స్టేషన్స్ అన్నీ పెట్టున్నారనమాట. టమోటా ఎలా ఉంది ఉషా? ఎలా ఉంది? సో గాయస్, మేమైతే ఈ లైవ్ కౌంటర్స్లో ఏది ట్రై చేయలేదన్నమాట. జస్ట్ మీకు చూపిస్తున్నాము ఇలా అంతా ఉన్నాయి అని చెప్పి. ఒక్కొక్క పానీపూరి మాత్రమే ట్రై చేస్తున్నాము.
బికాజ్ మేము స్టార్టర్స్ తిన్నాము అండ్ దాని తర్వాత ఇవి తినాలనిపించలేదు. మేము వెళ్ళినప్పుడు చికెన్ హలీం కూడా పెట్టున్నారనమాట. ఇంకా తర్వాత స్టార్టర్స్ అయిపోయాయి కదా, ఇంకేం నెక్స్ట్ ఏం తిందాము అని చెప్పి అంతా ఒక లుక్ వేస్తున్నాం అనమాట. చాలా ఉన్నాయి. ఇంకా ఇక్కడ మెయిన్ కోర్స్కి అయితే వచ్చేసాము. బిర్యానీ ఇంకేమన్నా డిఫరెంట్గా ఉంటే ట్రై చేద్దాము అని చెప్పి, సో అవి మీకు ఇక్కడ చూపిస్తున్నాను అనమాట ఏమేమి ఉన్నాయని చెప్పి. ఏంద్రా వైట్ రైస్ థాయ్ కర్రీ, వైట్ రైస్ థాయ్ కర్రీ, ఆంధ్ర ప్లస్ థాయిలాండ్. మళ్ళీ చెప్పా. చికెన్ హైదరాబాద్ దమ్ బిర్యానీ, ఫిష్ కర్రీ అంటే వెజ్ హక్కా నూడిల్స్. సో గైస్ మెయిన్ కోర్స్ అయితే అలా కొంచెం తిని ఉత్త పుణ్యానికి తిని పక్కన పెట్టేశాను అనమాట. ఇంకా తర్వాత డెజర్ట్స్ ఏమైనా తిందామని ట్రై చేద్దామని చెప్పి వచ్చేస్తున్నాను. డెజర్ట్స్లో కూడా చాలా అంటే చాలా వెరైటీసే ఉన్నాయి. మంచి కలర్ఫుల్గా కనిపించింది. నాకైతే ఏం తినాలో అర్థం కాలేదు, బట్ నాకు ఫ్రూట్స్ చాలా చాలా ఇష్టం అనమాట. సో ఫ్రూట్స్లో అయితే పైనాపిల్ తీసుకొని మంచిగా తిన్నాను. ఆ తర్వాత అయితే డెజర్ట్స్ కొన్ని తెచ్చానమాట. శరత్ ట్రై చేశాడు. ఇంకా అవి పక్కన పెట్టేశాము. మీకు చెప్పడం మర్చిపోయాను. అండ్ ఇందులో టైమింగ్స్ కూడా ఉంటాయి కదా, లంచ్ది డిన్నర్ది. లంచ్ అయితే 12 PM నుంచి 4 PM వరకు ఉంటుంది. స్లాట్ 1 స్లాట్ 2. అలాగే డిన్నర్ది కూడా అంతే, 7 నుంచి 11 PM అనమాట. స్లాట్ 1 స్లాట్ 2 ఉంటుంది. 7 to 9, 9 to 11 అనమాట నైట్ డిన్నర్ది. అండ్ లంచ్ది వచ్చి 12 to 2 అండ్ 2 to 4. సో మీరు ఎవరైనా ముందుగా కాల్ చేసి బుక్ చేసుకోండి స్లాట్స్ అనేది. క్రౌడ్ ఏం లేకపోతే మనకి ఇప్పుడు మేము వెళ్ళినట్టే మీరు కూడా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. అండ్ సీటింగ్ కెపాసిటీ వచ్చి 500+ అనుకుంటా. చాలా అంటే చాలా పెద్దగా ఉంది. శరత్కి కొంచెం స్నాప్స్ పిచ్ ఎక్కువ అనమాట. మెయిన్గా ఫిల్టర్స్ని మనం ఒక్కొక్క దాంట్లో పెట్టి తీస్తాం కదా, అది అలా చెప్పకుండా తీస్తూ ఉంటాడు. ఇప్పుడు సుజితని ట్రై చేస్తూ ఉంటే అన్న చేయడం పెట్టుకొని అలా హైడ్ అవుతూ ఉన్నాడు అనమాట. మీ బ్యాచ్లో కూడా ఇలా ఉంటారా స్నాప్స్ పిచ్చి వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ గైస్ మేము వెళ్ళినప్పుడైతే బర్త్డే పార్టీ జరుగుతూ ఉన్నిందనమాట. సో మీరు కూడా ఎవరైనా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో మంచిగా వచ్చి బర్త్డే పార్టీస్ ఏదైనా అకేషన్స్ ఉంటే సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇంకా తర్వాత లైవ్ ఐస్ క్రీమ్ కూడా ఉందన్నమాట ఇక్కడ. సో ఇక్కడికైతే చూస్తున్నాం, మేమైతే ఏం తినలేదు. అప్పటికే మా కడుపు అనేది ఫుల్ అయిపోయింది. ఇంకా జస్ట్ మీకు చూపిస్తూ ఉన్నాను. ఆ తర్వాత ఇంకా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాము. ఇంతే గాయ్స్, ఇంతటితో అయితే వీడియో ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే మీరు చేయాల్సింది గుర్తుంది కదా, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీరు ఏమైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కంటెంట్ అయితే ముందు చూడబోతున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తుంది. దట్స్ ఇట్ గాయ్స్, మేమైతే చాలా మంచిగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇలా ఫ్రెండ్స్ అందరూ అప్పుడప్పుడు కలుస్తూ ఉంటే బాగుంటుంది. అండ్ వీళ్ళ దాంట్లో నాకు నచ్చేది ఏంటి అంటే, మ్యారేజ్ అయినా కూడా స్టిల్ వాళ్ళ బాండింగ్ అనేది అలాగే కంటిన్యూ చేస్తున్నారనమాట. అది నాకు మంచి హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకింతే, థ్యాంక్ యూ.